ఏ సూటిగా కళ్ళలోకి చూడలేకపోతున్నా? నీకు కూడా సిగ్గుపడ్డం చేతనవుతుందా? మాట్లాడవే. ద గ్రేట్ మిలిటరీ మేజర్ మిస్టర్ భరత్. ఇంకా ఏం మిగిలిందని నువ్వు ఇక్కడే ఉన్నావు? అమ్మా అని పిలిచి ఆ పిచ్చి తల్లిని మోసం చేశావు. ప్రేమ అనే పదంతో నన్ను వంచావు. ఆడపడుచులంటూ నాటకం ఆడి 5గురి చావుకి కారణమయ్యావు. నీకు నీకు సెంటిమెంట్స్ ఏమిటి? వెళ్ళు, వెళ్ళిపో. గెట్ లాస్ట్. మరో ఊరు వెళ్ళు. అక్కడ మరో కాంట్రాక్ట్ ఒప్పుకో. మరో తల్లిని ఇంకో చెల్లిని నాలాంటి ఆడపిల్లని ప్రేమించినట్టు నటించి నమ్మించి మోసం చేసి వెళ్ళిపో. వెళ్ళిపో, వెళ్ళిపో. దేశాన్ని కాపాడే మిలిటరీ యూనిఫామ్ వేసుకుని 10 మందిని మోసం చేయగల ఈ రాక్షసుడితో నీకు మాటలే ఉంటామా? రామా. ఏరా వచ్చిన రోజు అమ్మ అన్నావు, మదర్ అన్నావు, తాయి అన్నావు. ఏ రోజు వెయిల్ మీద వస్తున్న నన్ను చూసి కూడా పలకరించకుండా వెళ్తున్నావేంటి? అమ్మా, నిన్ను మోసం చేశానమ్మా. మిలిటరీలో పనిచేస్తున్నానని, మీ అబ్బాయి స్నేహితుడని అబద్ధం చెప్పాను. నన్ను క్షమించమ్మా. నాకు తెలుసు, నేను కూడా నీకు అబద్ధం చెప్పాను. నా బిడ్డ యుద్ధం చేస్తూ కాశ్మీర్ సరిహద్దుల్లో లేడు బాబు. ఇక్కడే ఈ ఊరికి ఉత్తరాన ఉన్నాడు. ఈ సమాధులు గుర్తున్నాయా? 2 సంవత్సరాల కిందట అనాథ ప్రేతాలంటూ సానుభూతితో దంపతులైన 2 శవాలకు తలకురివి పెట్టా. వాళ్ళ సమాధులే బాబు. నువ్వు అనుకున్నట్టు వీడు అనాథ కాదు బాబు. ఈ అమ్మ కన్న బిడ్డ. ఇది నా కోడలు. మిలిటరీలో దూరంగా ఉండే నా కొడుకు ఉత్తరాలు రాస్తున్న కళ్ళ ముందే కనిపించేవాడు. తొందరలో నీకు పండంటి మనవడు పుట్టపోతున్నాడని నా కోడలు రాస్తే ఆనందం పట్టలేక నా చేత్తో పురుడు పోస్తాను, కోడల్ని తీసుకురమ్మని ఉత్తర రాశాను. నెలలు నిండిన కోడలితో నా బిడ్డ ఈ ఊరు వచ్చాడు. ఏమయ్యా, ఏంటా తొందర? కాస్త నెమ్మదిగా పోని. అసలే నా కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. అమ్మా, అక్కడికి నీకు ఒక్కదానికే కోడలున్నట్టు, తనొక్కతే ప్రపంచంలో తల్లి కాబోతున్నట్టు. మరీ అంత గారం చేయకే బాబు, నెతికే కూర్చుంటుంది. నోరు ముయ్యరా. నువ్వా మిలిటరీ వదిలి రావు, నేను ఒక్కదానే ఇక్కడ చావాలి. రేపు బిడ్డనికని నాకు ఇచ్చారనుకో, ఆ తర్వాత మీ ఇద్దరు నా దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వదలండి, వదలండి, వదలండి.
సునీత ఇదో గురు అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది గురు. చూద్దాం పద. పద. కొట్టుకుంటున్నారా? అవును గురు. మనకెందుకు వచ్చిన గొడవరా? పద. అన్నయ్య అన్నయ్య నా భర్తని కాపాడండి అన్నయ్య ప్లీజ్. అన్నయ్య అని పిలుస్తుంది కాదనకు బాస్. కాపాడన్నయ్య. నా భార్యని కాపాడండి ప్లీజ్. చచ్చిపోయిరా? కొన ఊపిరితోంది. హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. చూడు ముసల్దానా, మరో హత్య అనవసరం అనిపించి నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆ వస్తున్న పోలీసులతో ఇతన్ని కొడుకు కాదని చెప్పు. లేదంటే కొన ఊపిరితోననే కోడలు కడుపులో ఉన్న బిడ్డ చస్తారు. ఎవరమ్మా నువ్వు? ఎలారా? ఈ టైం ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను 2 ఆటో సినిమాకి వెళ్ళొస్తున్నానయ్యా. అక్కడ పడున్న మనిషి ఈయన కొట్టుకుంటున్నారు. నేను భయంతో తాకున్నాను. ఇతన్ని గుర్తుపట్టగలవా? ఇతన్ని గుర్తుపట్టగలవా? లేదు బాబు, ఇతనెవరో నాకు తెలియదు. నిజంగా తెలియదు. ఏమీ తెలియకుండా ఎలాగంటే అడ్మిట్ చేసుకునేది? వివరాలన్నీ తర్వాత చెప్తాం. ముందు అమ్మాయిని అడ్మిట్ చేసుకోండి సార్.
డాక్టర్, నా భర్తని హత్య చేసిన దుర్మార్గుణ్ణి నేను చూశాను. వాణ్ణి పోలీసులకు అప్పచెప్పేదాకా నేను బతకాలి. చూడమ్మా, నువ్వు తప్పకుండా కోలుకుంటావు. హాయిగా నిద్రపో. విజయ, నా మాట విను విజయ. ఇది బతికితే నేను చస్తాను. నువ్వు దుర్మార్గుడు అని తెలిసి నీతో కాపురం చేశాను, కానీ నువ్వు హంతకుడని తెలిసాక నిన్ను క్షమించను. పోలీసులకు రిపోర్ట్ చేసి నీ అంతు చూస్తాను. ఇది నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్ విజయ. పైగా ఈ కేసు కూడా నువ్వే డీల్ చేశావు. నన్ను కాపాడటానికి నా భార్య డాక్టర్ లైసెన్స్తో ఈ హత్య చేసిందని చెప్తాను. ఈ పిల్ల అత్త తన సొంత కొడుకునే ఎవరో నాకు తెలియదని పోలీసులకు చెప్పింది. ఇక నీ మాటలు ఎవరు నమ్ముతారు?